2025 ఆగస్టు మాసానికి గాను వృశ్చిక రాశి వారికి మాస ఫలాలు చూసుకున్నట్లయితే కుజ శుక్ర గ్రహాల అనుకూలత ఉండడం వలన వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో మంచి రాణింపు అనేది ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ముఖ్యమైన పనులలో కూడా అనుకూలత కలుగుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కుటుంబంలో పూర్తి చేయని పనులు తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహోపకరణాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి రాణింపు అనేది ఉంటుంది. పొడి పరీక్షల్లో విజయాలు అనేవి సిద్ధిస్తాయి. నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఆగస్టు మాసంలో అందరికీ యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా కూడా ముందుకు పోగలరు. మంచి ఉత్సాహంతో పనిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వాహన సౌఖ్యం అనేది కనబడుతుంది. మాతృవర్గీయుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్తు లాభాలున్నాయి. దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు. అయితే రవి బుధ గ్రహాల అనుకూలత లేని కారణంగా శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అధిక ఖర్చులున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహన తనిఖీలు చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీ నోటి దూల వలన విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే తండ్రి వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆగస్టు మాసంలో మంచి శుభ ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన చేయడం, అలాగే ఆలయ సందర్శనం చేయడం, రవిగ్రహ అష్టోత్తర పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.